రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న రైతు డిస్కంకు లైసెన్స్ జారీ చేసే అంశంపై ఈఆర్సీ అభిప్రాయ సేకరణ చేపట్టింది. అయితే ఈ డిస్కంను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు బీఆర్ఎస్ తెలిపింది. ఇది రైతులను చీకట్లోకి నెట్టివేసే డిస్కం అని, ప్రైవేటీకరణ కోసమే మూడో డిస్కం ప్రతిపాదన తీసుకొచ్చారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. అసలు ఈఆర్సీ అనుమతి లేకుండా రైతు డిస్కంను ఎలా ప్రారంభిస్తారన్నారు. ఒక చీకటి ఒప్పందాలతోని ఈ సబ్సిడీలను ఖతం చేయాలి. ప్రత్యేకించి రైతులకు ఏదైతే ఉచితంగా ఇస్తున్నామో దీని నుంచి తప్పించుకోవాలన్న ఉద్దేశంతో వాస్తవానికి ఏదైతే పేమెంట్స్ వస్తాయో రెగ్యులర్గా వసూలు ఏదైతే జరుగుతాయో ఆ కనెక్షన్లన్నీ వేరు చేసి కేవలం సబ్సిడీలు ఇచ్చే కనెక్షన్స్ను వేరు చేసి ఒక పథకం ప్రకారం వాటిని వేరే వాళ్ళకి అప్పచెప్పడం కొరకు, పూర్తి ప్రైవేటీకరణ చేయడం కొరకు చేసే కుట్రలో భాగంగానే ఇవాళ ఈ మూడవ డిస్కాం ప్రతిపాదన తప్ప ఇంకోటి కాదు. మరోవైపు ఇప్పటికే రైతు డిస్కంను మూడో విద్యుత్ పంపిణీ సంస్థగా ఏర్పాటు చేస్తూ ఈ ఏడాది మార్చి 11న రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. వ్యవసాయం, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, మిషన్ భగీరథ, హైదరాబాద్ నీటి సరఫరా బోర్డు, మున్సిపల్ నీటి కనెక్షన్లకు ఈ డిస్కం ద్వారా విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈఆర్సీ నుంచి లైసెన్స్ పొందడానికి రైతు డిస్కం ఆఫీసర్లు దరఖాస్తు చేసుకోగా ప్రజల అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలను కోరుతూ ఈఆర్సీ ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఈమెయిల్, రాతపూర్వకంగా మొత్తం 32 అభ్యంతరాలు వచ్చాయి. ఇవాల్టి సమావేశంలో రాజకీయ పార్టీల నేతలతో పాటు వివిధ సంస్థల ప్రతినిధులు, రిటైర్డ్ ఇంజనీర్లు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న రైతు డిస్కంలకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఎప్పటి నుంచి ఇది అమలు చేయబోతున్నారు? మరి ఇప్పుడు ప్రతిపక్షాల విమర్శలకు, అపోహలకు ఎప్పటిలోపు అధికార పక్షం సమాధానం చెప్తుంది? ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ కమిషన్ ఆమోదం పొందితేనే ఇది అమల్లోకి వస్తుంది. ఈరోజు కేవలం హియరింగ్ మాత్రమే జరిగింది. వివిధ పక్షాలు ఎవరైతే దీనిపైన అబ్జెక్షన్ చెప్తున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి వాళ్ళ వివరణ తీసుకుంటూ ఈరోజు కమిషన్ ఒక కోర్టు హాల్ ఏర్పాటు చేసింది. ఆ కోర్టు హాల్లో ఈరోజు వచ్చినటువంటి పొలిటికల్ లీడర్స్ కానీ, వివిధ ప్రజా సంఘాల నేతలు కానీ, రైతుల పక్షాన వచ్చిన వాళ్ళు కానీ, ఇటు కాంగ్రెస్ అధికార పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, రైతు కమిషన్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ వస్తున్నారు. ఇవాళ కమిషన్ ముందు, ఆర్ఈసీ ముందు క్లియర్గా బీఆర్ఎస్ మాత్రం కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ ఇలాగే ముందుకెళ్తే దీన్ని అడ్డుకోవడానికి రైతుల పక్షాన చాలా పెద్ద పోరాటం చేస్తాం. దీన్ని అడ్డుకోవడానికి అవసరమైతే న్యాయపరమైనటువంటి అవకాశాలు ఉంటే వాటిని కూడా వెతుకుతామంటూ చెప్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అనేదానికి బీఆర్ఎస్ చెప్తున్నటువంటి విషయాలు, ఈ మూడో డిస్కం ఏదైతే రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ డిస్కం ఏర్పాటు చేస్తున్నారో దానికి సంబంధించి ఎక్కడైతే పవర్కి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి డొమెస్టిక్ ఉంటుంది, ఇంకొకటి అగ్రికల్చర్ పవర్ ఉంటుంది. డొమెస్టిక్ మొత్తానికి కూడా నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 2 ఉన్నాయి. ఇంకొకటి రైతు పేరుతో చేస్తున్నటువంటి ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ద్వారా రైతులకు సంబంధించినటువంటి మోటార్లన్నింటినీ వేరు చేసి చూపిస్తున్నారు. రైతులు ఎంత పవర్ వాడుతున్నారో చెప్పేందుకే ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఆ వెనకాలే వెంటనే కొన్ని యూజర్ ఛార్జీలు వస్తాయి, ఆ తర్వాత సర్వీస్ ఛార్జెస్ అని వస్తాయి, ఆ తర్వాత పవర్ బిల్స్ వస్తాయి. ఇలా వేల బిల్లులు ఒక్కొక్క మీటర్కి, ఒక్కొక్క బోర్ మీటర్కి వేయడానికే ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామంటూ బీఆర్ఎస్ చెప్తుంది. ఇటు కవిత కూడా అటెండ్ అయ్యారు. కవిత కూడా దీన్ని వ్యతిరేకిస్తూ 32 జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ చేయాలి, 32 జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ తర్వాతనే దీని ప్రజల అభిప్రాయం మేరకే ముందుకెళ్లాలంటూ కూడా కవిత చెప్పారు. ఇక వివిధ సంఘాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకించాయి. కానీ కాంగ్రెస్ నుంచి అటెండ్ అయిన ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఇది రాజకీయాల కోసం వాడుకోవాల్సింది కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 60,000 కోట్ల నష్టాలను విద్యుత్ శాఖకు మిగిల్చింది. ఆ నష్టాల నుంచి బయటికి తీసుకురావడానికే ఆ మీటర్లను, ఏదైతే ఉచితంగా విద్యుత్ పంపిణీ చేస్తున్నటువంటి మీటర్లు వేరు చేసి చూపించడానికి ఒక డిస్కం ఏర్పాటు చేస్తున్నాం. కానీ ఎక్కడా కూడా రైతుల పొలాలకు మీటర్లు పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఆ నష్టాల నుంచి బయటకు తీసుకొచ్చి ఒక మొత్తం కూడా లాభాల బాటలో తీసుకెళ్ళడానికే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం, దాన్ని గమనించాలంటూ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. ఖచ్చితంగా మూడో డిస్కంకు అమలుకు అనుమతి ఇవ్వాలంటూ ఇవాళ ఈ ఈఆర్సీని
ప్రభుత్వం తరఫున వాళ్ళు కోరారు. దాంతోపాటు రైతు కమిషన్ నుంచి వచ్చినటువంటి కోదండ రెడ్డి కూడా 3 గంటలు విద్యుత్ ఉంటే సరిపోతుందనే విధంగా మాట్లాడారు. దాన్ని ఆ హాల్లోనే, కోర్టు హాల్లోనే బీఆర్ఎస్తో పాటు కొంతమంది ప్రజా సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇక విద్యుత్కు సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తూ కొంతమంది రైతులు విద్యుత్ దొంగతనం చేస్తున్నారంటే మాట్లాడారు. దానిపైన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలంటూ అధికారులను కోరారు. ఆ నేపథ్యంలో కూడా కోర్టు హాల్లో కొంత గందరగోళం ఏర్పడింది. మొత్తంగా చూసినట్టయితే ప్రభుత్వ వాదన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 3వ డిస్కమ్ తీసుకొస్తామంటున్నారు. కానీ 3వ డిస్కమ్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఆమోదం మేరకు తీసుకురావాలి. కానీ వాళ్ళ ముందు ఆ ఫైల్ పెట్టకుండా, అనుమతి తీసుకోకుండా ముందే మేము June 2 అనౌన్స్ చేస్తున్నామంటూ ప్రభుత్వం ఎలా ప్రకటిస్తుంది? ఇది చట్టరీత్యా నేరం. దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం. న్యాయ అవకాశాలన్నింటినీ కూడా చూస్తాము. ఎట్టి పరిస్థితుల్లో పవర్ మీటర్లను పంటలకు పెట్టేటువంటి అవకాశం లేకుండా మేము అడ్డుకుంటాం. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఉదయ్ స్కీమ్లో జాయిన్ అవ్వమనో, లేకపోతే అగ్రికల్చర్ పవర్కి ఉచితంగా 24 గంటలు ఇస్తున్నటువంటి మోటార్లకి మీటర్లు పెట్టాలనే అభిప్రాయమో, లేకపోతే ఆ ప్రెషర్ వచ్చినప్పుడు కూడా తట్టుకొని నిలబడ్డాము. కేంద్ర ప్రభుత్వం ఇస్తామంటున్నటువంటి నిధుల్ని కూడా కాదని రైతులకు ఆ మీటర్లు, ఆ పవర్ ఛార్జెస్ లేకుండా చేసాం. ఇప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్క స్టెప్ క్రమక్రమంగా రైతులకు పూర్తిగా ఉచిత విద్యుత్తును తొలగించేటువంటి కార్యక్రమం నడుస్తుంది. ముందుగా 3వ డిస్కమ్ అంటారు, ఆ తర్వాత మీటర్లు పెడతారు, ఆ తర్వాత సర్వీస్ ఛార్జెస్ అనో ఇంకొక యూజర్ ఛార్జెస్ అనో తీసుకొస్తారు. ఆ తర్వాత ప్రతి యూనిట్కి తక్కువ చెల్లించండి అంటూ నామినల్ ఫీజు తీసుకొస్తారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరాను ఉచితం నుంచి రద్దు చేసేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం తీసుకుంటుందంటూ బీఆర్ఎస్ మండిపడుతుంది.